Good afternoon to all. Today we are discussing about irrational numbers. What is meant by irrational numbers? అసలు irrational numbers అంటే ఏంటి? నిన్న రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే రేషనల్ నెంబర్స్కి డెసిమల్ ఫామ్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మనము ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఇర్రేషనల్ నెంబర్స్? ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం మనం. The numbers which cannot be expressed in the form of p by q, where p comma q are integers, q not equal to 0 are called irrational numbers. Irrational numbers are denoted by the letter q dash. ఇవన్నీ 8th క్లాస్లో నేర్చుకున్నాం. p by q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తేనేమో రేషనల్ నెంబర్స్, p by q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం నెంబర్ల మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చూడండి, x² ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. x² ఈజ్ ఈక్వల్ టు 4. x² ఈజ్ ఈక్వల్ 4 అంటే x వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? x వాల్యూ √4. √4 అంటే ఎంత? 2. ఓకే, √2. ఈ √2 నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. సరే, నెంబర్ లైన్ మీద తర్వాత రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ √2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. లెట్ us ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √2 బై లాంగ్ డివిజన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ √2ని మనము లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? √2కి నేర్చుకుంటే √3కి అలాగే, √5కి అలాగే, నెక్స్ట్ √7కి కూడా అలాగే. సరే, ఇక్కడ √2కి లాంగ్ డివిజన్ మెథడ్ ఎలా చేస్తాం చూద్దాం. స్టెప్ 1 చూడండి. ఫస్ట్ √2 తీసుకున్నాం అనుకోండి, √2 రాసుకుంటాము. 2 తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకుని ఏం రాసుకుంటాం? 0, 2 zeros రాసుకుంటాం. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros. ఆఫ్టర్ 2 డెసిమల్ ప్లేస్ ఏ డెసిమల్ పాయింట్. 2 తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. స్టెప్ 2 చూడండి. ఆఫ్టర్ ఏ డెసిమల్ పాయింట్స్ రైట్ జీరోస్. డెసిమల్ పాయింట్ తర్వాత ఏం రాసుకుంటాం? జీరోస్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏం రాసుకుంటాం చూడండి. గ్రూప్ జీరోస్ ఈజ్ పెయిర్స్. గ్రూప్ 0 ఈజ్ పెయిర్స్ అండ్ పుట్ ఏ బార్ ఓవర్ దెమ్. ఈ జీరోస్ని పేజ్ లాగా రాసుకుంటాం. అంటే 2 zeros కలిపి ఒక బార్ పెట్టుకుంటాం. 2 zeros కలిపి. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఫాలో ద మెథడ్ ఆఫ్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ √2కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇక్కడ 2 ఉంది. మనకి 8th క్లాస్లో చెప్పాం ఏది లాంగ్ డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? సరే, ఇక్కడ 2 ఉంది. ఈ 2కి నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటో చూద్దాం. 1 ones. ఓకేనా? 1 ones ఎంత? 1. 1 into 1. 1 ones 1 ఇక్కడ రాసుకున్నాం. ఓకే, 2లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 1. నెక్స్ట్ ఈ 2 zeros ఇక్కడ రాసుకుంటాం. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 1 into 1, 1 ones 1. ఒకవేళ ఇక్కడ 5 ఉందనుకోండి, ఏం తీసుకోవాలి మనము? 2 2s తీసుకోవాలి. ఇక్కడ 2 2s, 2 into 2, 4. ఓకేనా? ఒకవేళ 7, 10 ఉందనుకుందాం, 10, 11 ఉందనుకుందాం. ఇక్కడ ఏం తీసుకోవాలి? 3 3s అంటే ఒకే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ కూడా 3నే తీసుకోవాలి. ఓకే, 1 ones 1. ఇక్కడ 1 కాబట్టి మల్టిప్లికేషన్ చేసి 1 ఇక్కడ రాసాం. 2లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఈ 2 zeros ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న ఈ 1ని డబల్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఈ 1ని డబల్ చేద్దాం. 1ని డబల్ చేస్తే చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇక్కడ రాసుకోవాలి ఆ వాల్యూ. సరే, ఎక్కడ రాసుకుని నో ప్రాబ్లం. ఇలా రాసుకొని ఇక్కడ ఏం రాసుకుంటాం? 1 రాసుకుంటాం. ఓకేనా? డివిజన్ లాగే ఇక్కడ 1 ఉంది. 1 ones ఎంత? 1. ఓకే, 2లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఈ 2 zeros ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న 1ని పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న 1ని ఏం చేస్తామంటే మళ్ళీ డబల్ చేస్తాం. 1 డబల్ చేస్తే 1 2s ఎంత? 2. ఫస్ట్ 2 రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 4 రాసుకుంటాం. 21 ones 21. ఓకేనా? 22 2s 44. ఇక్కడ 2 రాసుకుంటే ఇక్కడ కూడా 2నే రాసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ 3 రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 3నే రాసుకోవాలి. ఇప్పుడు 100కి నియరెస్ట్ నెంబర్ చూద్దాం. 24 4s. 24 4s. 24 4s ఎంత? 96. ఇక్కడ ఏం లేదు. మళ్ళీ ప్రాసెస్ చూడండి. 1 ones 1. ఓకే, 2లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1.
ఇక్కడ ఈ 2 జీరోస్ రాసుకున్నాం, అప్పుడు 100 వచ్చింది. ఇప్పుడు 1ని డబల్ చేస్తే 2. ఓకే, 2కి 21 వన్స్ అంటే ఇక్కడ 1 రాసుకుంటే ఇక్కడ కూడా పక్కన ఇక్కడే 1 రాసుకోవాలి. ఇక్కడ 2 రాసుకుంటే ఇక్కడ కూడా 2 అంటే సేమ్ నెంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ 3 రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 3. ఇక్కడ 4 రాసుకుంటున్నాం, ఇక్కడ కూడా 4. 24 4s 96. 100లో 96 సబ్ట్రాక్ట్ చేస్తే అంతా 4. మళ్ళీ ఇంకొక పేరు ఉంది కదా ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్ని ఇక్కడ రాసుకున్నాం. ఓకే, 400. ఇప్పుడు చూడండి ఇక్కడ 1.4 ఉంది, పాయింట్ పక్కన పెడదాం. 14 డబల్ చేయాలి, మళ్ళీ 14 డబల్ చేస్తే 14 2s ఎంత, 14 2s 28 ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనము 281 ఇక్కడ 1 రాసుకుంటే ఇక్కడ 1 రాసుకోవాలి. 281 వన్స్ 281. 282 ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి 2. 282 2s. 282 2s ఎంత వస్తుంది, దాదాపు 590 562ను 282 2s 28 2s 562 వస్తుంది. కాబట్టి 400కి అబవ్ వస్తుంది, కాబట్టి 281 వన్స్ తీసుకుంటాం. 400లో 281 వన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 119. మళ్ళీ ఈ 3 జీరోస్ రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు 141ని మళ్ళీ డబల్ చేస్తాం. 141 మళ్ళీ డబల్ చేస్తే ఎంత, 282. ఓకేనా, ఇప్పుడు ఏం రాసుకోవాలి, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ 4 రాసుకుంటే ఇక్కడ 4. ఓకేనా, 2824 4 చూద్దాం. 2824 4 ఎంత వస్తుంది, 11,296. ఇలా 3 డెసిమల్ ప్లేసెస్ చేసుకుంటే చాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే రాసుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ కూడా అంటే ఇక్కడైనా రాసుకోవచ్చు నెంబర్ అనేది, ఇక్కడైనా రాసుకోవచ్చు డివిజన్ అనేది, ఇక్కడైనా రాసుకోవచ్చు. ఓకేనా, 1 1s 1 1 1s 1 ఇక్కడ 1 రాసుకుంటాం, మల్టిప్లికేషన్ ఇక్కడ రాసుకుంటాం. 2లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 100. ఇక్కడ 1ని డబల్ చేస్తాం, 1 2s 2. ఓకేనా, ఇప్పుడు 100కి 24 4s 96. ఇక్కడ 3 రాసుకొని ఇక్కడ 2 రాసుకోకూడదు, ఇక్కడ 3 రాసుకొని ఇక్కడ 5 రాసుకోకూడదు, ఇక్కడ 4 రాసుకుంటే ఇక్కడ కూడా 4 రాసుకోవాలి. అలా ప్రొసీడ్ అవుతాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి √2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1.√2 వాల్యూ 1.4142135 సో ఆన్. ఆల్రెడీ మనకు డెసిమల్స్ చెప్పాం. దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. అక్కడ రేషనల్ నెంబర్స్ చెప్పాం. టర్మినేటింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్సే, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆల్సో రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఈ డెసిమల్ ఫామ్ చూడండి, నాన్ టర్మినేటింగ్ అంటే ఎండ్ అవ్వట్లేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్. వచ్చిన నెంబర్స్ సేమ్ వస్తున్నాయి, మళ్ళీ రిపీట్ అవుతున్నాయా, రిపీట్ అవ్వట్లేదు. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. సో ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్, లేకపోతే ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి నేను మళ్ళీ అదే మెథడ్లో మనం ఏం చేస్తామంటే √3కి ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ మెథడ్ అదే మెథడ్లో మనం ఏం చేస్తామంటే √3కి ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ మెథడ్ √3కి అదే మెథడ్, అలాగే √5కు అలాగే ప్రొసీడ్ అవుతాం. తర్వాత చూడండి ఇక్కడ √3 వాల్యూ 1.7320508075689689 సో ఆన్. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఓకే, అలాగే √5 చూడండి 2.23606797749998 సో ఆన్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీస్ ఆర్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. దీస్ ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకి మళ్ళీ ఒకసారి చూడండి, ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఆ నెంబర్స్ మనము p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ద నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q.
p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వాటిని మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. మరి డెసిమల్ ఫామ్ ఎలా వస్తుంది ఇర్రేషనల్ నెంబర్స్కి? నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ మనం ఏమనుకుంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సరే, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్, దీస్ ఆర్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, దీస్ ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్ డినోటెడ్ బై ఎస్ఆర్. ఇక్కడ క్యూ కాదు నాన్న, క్యూ డాష్ ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలంటే క్యూ డాష్ ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, √2, √3, π ఈటీసీ. √3 అనేది ఇర్రేషనల్ నెంబర్, అలాగే √2 ఇర్రేషనల్ నెంబర్. మనం √4 తీసుకున్నాం, డౌట్ రావచ్చు మనకి రూట్ ఉన్న నెంబర్స్ అని ఇర్రేషనల్ నెంబర్స్ అని డౌట్ రావచ్చు. ఇప్పుడు √4 తీసుకున్నాం అనుకోండి, √4 అంటే ఎంత? 2² అంతేనా? 2² అంటే ఎంత వస్తుంది? 2. √4ని మనం ఏం రాసుకుంటామంటే 2 × 2 రాసుకుంటామండి. 2 × 2 అంటే ఎంత? 2². 2 × 2 2² కాబట్టి అక్కడ √4 వాల్యూ ఎంత మనకి? √4 అంటే ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఓకేనా? సో 2 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అదర్ దాన్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ √n ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ n అనే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ఎప్పుడు చెప్తున్నాం? n అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్ ఉంటాం. మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 4, 1, నెక్స్ట్ ఏమేమి వస్తాయి? 4, నెక్స్ట్ 9, 1, 4, 9, ఆల్ దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. తర్వాత 16, 25. ఇప్పుడు √25 అనేది రేషనల్ ఆర్ ఇర్రేషనల్ మనకు రావచ్చు. √25 ఈజ్ రేషనల్ నెంబర్. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ చెప్పి, ఇక్కడ రూట్లో ఉన్న నెంబర్ అనేది ఏం కాకూడదు? పర్ఫెక్ట్ స్క్వేర్ కాకూడదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అదేమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అదర్ దాన్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ √n ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సరే, ఇప్పుడు √7 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? √7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. √9 వాల్యూ ఎంత? 3. 3 ఈజ్ రేషనల్ నెంబర్. ఇది క్లారిటీ, రైట్? తర్వాత ఇక్కడ చూడండి, 15th century BC Pythagoras in Greece, the follower of famous mathematician and philosopher Pythagoras were first to discover the numbers which were not rationals. These numbers are called irrational. The Pythagorean proved that √2 is irrational number. Later, Theodorus of Cyrene showed that √3, √5, √6, √10, √11, √12, √13, √14, √15, √17 are also irrational numbers. There is a reference of irrational in calculation of square root in సుల్భ సూత్ర. ఈ సుల్భ సూత్ర అనేది బుక్ పేరు. ఈ సుల్భ సూత్ర అనే బుక్లో ఇర్రేషనల్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ ఉంది. ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. సరే, ఈ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఈ రేషనల్ నెంబర్స్ కాని నెంబర్స్ ఒకటి ఉంటాయని ఫైండ్ అవుట్ చేశారు. ఎవరు? పైథాగరియన్స్. ఆ రేషనల్ నెంబర్స్ కాని నెంబర్స్ మనం ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, మనం √1 వాల్యూ. √1 అంటే ఎంత? √1 వాల్యూ 1. √2 చెప్పాము ఆల్రెడీ, ఇందా చేసాము 1.4142. సో √3. తర్వాత √4 వాల్యూ ఎంత? 2. √5, √6, √7, √8, √9 వాల్యూ ఎంత? 3. వీటన్నిటికి లాంగ్ డివిజన్ మెథడ్ ఇందా చేసాం కదా మనం, అలాగే మీరు ట్రై చేయండి. ఓకే. రైట్. Can you identify which are rational and which are irrational? Can you identify which are rational and which are irrational? ఈ ఫాలోయింగ్ నెంబర్స్లో రేషనల్ ఏవో ఇర్రేషనల్ నెంబర్స్ ఏవో ఐడెంటిఫై చేయాలి. √1
1 రూట్ 4 2 రూట్ 9 3 కాబట్టి దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. రూట్ 2 రూట్ 3 రూట్ 5 రూట్ 6 రూట్ 7 రూట్ 8 ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. థింక్ డిస్కస్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. Ruti said root 2 can be written as root 2 by 1 which is in p by q form. So root 2 is a rational number. Do you agree with her argument? ఇక్కడ కృతి అనే ఆమె ఏం చెప్తుందంటే రూట్ 2ని మనం రూట్ 2 బై 1 అని రాయొచ్చు. రూట్ 2ని రూట్ 2 బై 1 అని రాయొచ్చు విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఇది ఏ ఫామ్లో ఉంది? పీ బై క్యూ ఫామ్లో ఉంది. సో పీ బై క్యూ ఫామ్లో ఉంది కాబట్టి ఇదే నెంబర్ పీ బై క్యూ ఫామ్లో రాయగలిగితే ఆ నెంబర్ను మనం ఏమంటాం? రేషనల్ నెంబరు అని ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అది కరెక్టో కాదో చూద్దాం. మనకి ఒక కండిషన్ చెప్పాం, పీ బై క్యూ ఫామ్లో రాయాలి. పక్కన ఇంకొక కండిషన్ చెప్పాం, ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్. అది కండిషన్. పీ బై క్యూ ఫామ్లో రాసాం, బట్ కండిషన్ ఏంటి అక్కడ? పీ కామా క్యూ ఇంటీజర్స్. పీ ఇంటీజర్ కావాలి, క్యూ ఇంటీజర్ కావాలి, క్యూ నాట్ ఈక్వల్ 0 కావాలి. క్యూ నాట్ ఈక్వల్ 0, ఓకే, సాటిస్ఫై అయింది. పీ కామా క్యూ ఇంటీజర్స్ కావాలి, క్యూ ఇంటీజరే, బట్ పీ అనేది ఇంటీజరా? ఇంటీజర్స్ అంటే మనకి ఇంటీజర్స్ ఎట్లా అంటే జెడ్లో రూట్ 2 ఉందా? లేదు. సో ఇట్ ఈజ్ నాట్ రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం ఏం రాస్తాం? డూ యూ అగ్రీ విత్ హర్ ఆర్గ్యుమెంట్. మనము ఆ ఆర్గ్యుమెంట్ తోటి అగ్రీ అవ్వలేము. ఎందుకు అగ్రీ అవ్వలేమంటే ఇక్కడ రాస్తాం, root 2 by 1 is in the form of p by q, but root 2 not an integer, so it is an irrational number, right? Next, know about pi. ఇక్కడ మనం పై అంటే మామూలుగా ఏం నేర్చుకుంటాము అంటే 7th క్లాస్లో ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం. పై ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? సర్కంఫియరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫియరెన్స్కి ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు 2πr, అంతే కదా? సి ఈజ్ ఈక్వల్ టు 2πr ఆర్ పై ఈజ్ ఈక్వల్ టు సి బై డి. పై ఈజ్ ఈక్వల్ టు సి బై డి అంటే ఏంటంటే సి అనేదేమో సర్కంఫియరెన్స్, అంటే ఒక సర్కిల్కి, ఇది ఒక సర్కిల్ అనుకుందాం, ఈ సర్కిల్కి ఉండే చుట్టుకొలత, ఇది సర్కంఫియరెన్స్, ఇది సర్కంఫియరెన్స్. డి అంటేనేమో డయామీటర్, ఇదేమో డయామీటర్, ఓకేనా? ఈ 2కి రేషియో అని మనం ఏమంటామంటే పై అంటాం. ఈ సర్కంఫియరెన్స్కి ఉండే రేషియో, సర్కంఫియరెన్స్కి డయామీటర్కి ఉండే రేషియో అని మనం ఏమంటామంటే పై అంటాం. ఇది మామూలుగా పై. యాజ్ పై ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషియో. పై అనేది ఏంటి? రేషియో. దేనికి దేనికి రేషియో? సర్కంఫియరెన్స్కి డయామీటర్కి రేషియో. ఇట్ సీమ్స్ టు కాంట్రాడిక్ట్ ద ఫ్యాక్ట్ దట్ పై ఈజ్ ఇర్రేషనల్. పై అనేది ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పై ఇప్పుడు సర్కంఫియరెన్స్ అనేది నాకు 22 వచ్చింది అనుకుందాం. సర్కంఫియరెన్స్ అనేది 22 వచ్చింది. తర్వాత డయామీటర్ అనేది 7 వచ్చింది అనుకుందాం. ఇది పై వాల్యూ. సర్కంఫియరెన్స్ 22 సెంటీమీటర్ స్క్వేర్, 22 సెంటీమీటర్స్ ఏరియా కాదు కాబట్టి. డయామీటర్ 7 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఈ 22/7 అనేది, ఈ 22/7 అనేది ఏ ఫామ్లో ఉంది మనకి? పీ బై క్యూ ఫామ్లో ఉంది. ఈ పీ బై క్యూ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం? దీన్ని పై అనేది రేషనల్ అనుకుంటాం. బట్ ఇట్ ఈజ్ కాంట్రాడిక్ట్, అంటే ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే సర్కంఫియరెన్స్ డి సి అండ్ ద డయామీటర్ డి ఆఫ్ ద సర్కిల్ ఆర్ ఇన్ కమ్యూటబుల్. There does not exist a common unit to measure that allows us to measure the both. If you measure accurately, then at least either C or D is irrational, so pi is regarded as irrational. ఇప్పుడు మనకి 22/7 రాదు మనకి. అక్కడ ఏమొస్తుందంటే మనకి ఒకవేళ 7/3 వచ్చింది అనుకుందాం. సరే, ఇది పీ బై క్యూ ఫామ్లో ఉంది, ఓకే. ఇక్కడ మనకేమొస్తుందంటే ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. అంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ వస్తుంది. ఏమొస్తుంది? నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ వస్తుంది కాబట్టి అదేమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ద గ్రీక్ జీనియస్ ఆర్కిమెడిస్ వాజ్ ఫస్ట్ టు కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ పై. హూ డిస్కవర్ ద వాల్యూ ఆఫ్ పై, లేకపోతే హూ కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ పై
Archimedes. He showed the value of pi lie between 3.140845 అంటే ఈ పై వాల్యూ ఈ టూ వాల్యూస్కి మిడిల్లో ఉంటుందని ఫైండ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ ఆర్యభట్ట ద గ్రీక్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్ ఫౌండ్ ద వాల్యూ ఆఫ్ పై కరెక్ట్లీ టు 4 decimal places 3.1416. ఆర్కిమెడిస్ ఏం చేశాడంటే ఇక్కడ ఈ పై వాల్యూ ఈ టూ వాల్యూస్కి మిడిల్లో ఉంటుందని కనుక్కున్నాడు. బట్ ఆర్యభట్ట పై వాల్యూ కంపల్సరీ 3.1416 అని డిపెండ్ చేశాడు. సరే ఇక్కడ చూడండి నేను ఒకసారి. పై ఈజ్ ఈక్వల్ టు 3.141592 సో అన్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఈ పై వాల్యూ అనేది నాన్ టర్మినేటింగ్, ఎందుకంటే సో అని వస్తుంది, ఎండ్ అవ్వట్లేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్. మళ్ళీ అక్కడ రిపీట్ అవుతున్నాయి ఏమైనా నెంబర్స్ 2 కానీ 4 కానీ అలా సేమ్ ఒక ఆర్డర్ ప్రకారం రావట్లేదు. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అయితే మనం ఏమనుకున్నాం, దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అనుకున్నాం. సరే ఇది కొద్దిసేపు పక్కన పెడితే పై ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? పై ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్? ఎక్స్ప్లెయిన్. పై ఈజ్ ఇర్రేషనల్, ఎక్స్ప్లెయిన్. The decimal expansion of pi is 3.1415 so on. It is non-terminating, non-repeating. So clearly it is irrational number. ఇక్కడ పై వాల్యూ మనము 22/7 రాసుకుంటాం, అది అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే. పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, we celebrate March 14th as Pi Day. ఇక్కడ చూడండి నాన్న, అసలు March 14th ఒక రిలేషన్ చూడండి. ఇక్కడ March 14th మనము పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. March 14th పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. March 14th, మార్చ్ అంటే ఏ మంత్? థర్డ్ మంత్, అంతేనా? ఇక్కడ పై వాల్యూ ఎంత? 3.14 సో అని వస్తుంది, ఇది పక్కన పెడదాం. ఇది థర్డ్ మంత్, ఓకేనా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే థర్డ్ మంత్, ఓకేనా? మార్చి 14th మిగిలిన వాల్యూ ఎంత? 3.14 అంటే 14 అంటే 14th డేట్. అంటే మార్చ్ 14th మనం పై డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు మార్చి 14th సెలబ్రేట్ చేసుకుంటాం? పై వాల్యూ ఎంత? 3.14. ఇదేమో మంత్, ఇదేమో డేట్, ఓకేనా? రైట్, ఇది ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. లొకేట్ రూట్ 2 ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ రూట్ 2 వాల్యూస్ మనం కనుక్కున్నాం, డెసిమల్ వాల్యూస్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రూట్ 2ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఇదివరకు మనం ఏం చేసాము? రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసాం. ఎలాగా? 5/3, -5/3, 7/2, -7/2 ఇలా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. లొకేట్ రూట్ 2 ఆన్ ద నెంబర్ లైన్. రూట్ 2ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. ఎట్ ఓ డ్రా ఏ యూనిట్ స్క్వేర్ OABC ఆన్ ద నెంబర్ లైన్ విత్ ఎడ్జ్ విత్ ఈచ్ సైడ్ 1 యూనిట్ ఇన్ లెంత్ బై పైథాగరస్ థియరం OB ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఎట్ ఓ డ్రా ఏ యూనిట్ స్క్వేర్ OABC ఆన్ ఏ నెంబర్ లైన్ విత్ ఈచ్ సైడ్ 1 యూనిట్ ఇన్ ద లెంత్. ఇక్కడ మనం ఒక స్క్వేర్ డ్రా చేసాము. ఇది ఒక స్క్వేర్, యూనిట్ స్క్వేర్ డ్రా చేసాము. ఓ దగ్గర నుంచి ఇక్కడ ఇది నెంబర్ లైన్ తీసుకున్నాం మనం. ఈ నెంబర్ లైన్ మీ అందరికి వచ్చు. ఫస్ట్ ఏం తీసుకుంటాము? 0, 1, 2, 3. ఇక్కడ -1, -2, -3. నెక్స్ట్ ఏం వస్తుంది? -4 వస్తుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత మిడిల్లో ఇక్కడ ఏమొస్తాయో చెప్పండి. 0కి 1కి మిడిల్లో 1/2, ఇక్కడ 2/2, ఇది 3/2. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 4/2, 5/2. నెక్స్ట్ 6/2 అంటే ఎంత? 3, 7/2. ఓకే, ఇక్కడ 7/2. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 4. ఈ 4 అంటే ఏమొస్తుంది మనకి చెప్పండి? ఈ 4ని మనం ఏం రాసుకుంటామంటే 8/2 రాసుకుంటాం. 4ని ఏం రాసుకుంటాం? 8/2. 8/2 అంటే ఎంత? 4. ఓకేనా? రైట్. ఇలా నెంబర్ లైన్ రిప్రజెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
మనం ఒక స్క్వేర్ ఇస్తాం. 0 దగ్గర నుంచి 1, 0 దగ్గర నుంచి 1. ఇది ఎంత లెంత్ ఉంటుందో ఇది, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి ఓఏబిసి ఒక స్క్వేర్ పెన్సిల్ తోటి నెంబర్ లైన్ మీద డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటుంది చెప్పండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 యూనిట్ లెంత్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 1 యూనిట్ లెంత్. ఓకే, అకార్డింగ్ టు పైథాగరస్ థియరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేర్. అంటే ఏం లేదు, ఇక్కడ రూట్ రాసుకుంటాం. ఇక్కడ రూట్ రాసుకొని రూట్ ఆఫ్ 1 స్క్వేర్, ఇక్కడ చూడండి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1. ఇంకొక 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1. 1 ప్లస్ 1 ఎంత? 2. ఇది రూట్ 2. అంటే కాబట్టి ఈ లెంత్ ఏమవుతుంది? ఈ లెంత్ను మనం రూట్ 2 అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రౌండర్ ఎడ్జ్ ఉంచుతాం. ఇక్కడ రౌండర్ ఎడ్జ్ ఉంచి ఇక్కడ రౌండర్ ఎడ్జ్ ఉంచుతాం. ఇది రౌండర్ ఎడ్జ్. ఇక్కడ పెన్సిల్ ఎడ్జ్ ఉంచుతాం. పెన్సిల్ ఎడ్జ్ ఉంచిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఈ ఆర్క్ నెంబర్ లైన్ ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ కట్ చేసిన పాయింట్ చోట మనం ఏమనుకుంటామంటే రూట్ 2 అనుకుంటాం. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి, ఇది స్క్వేర్ కాబట్టి ఇక్కడ 1 సెంటీమీటర్ లెంత్, 1 యూనిట్ లెంత్, ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపాటన్యూస్ స్క్వేర్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ 90 ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ 90 ఉంటుంది. దీన్ని ఏమంటామంటే హైపాటన్యూస్ అనుకుంటాం. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇంకో సైడ్ స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత? 1, 1. 1 ప్లస్ 1 ఎంత? 2. రూట్లో 2 ఉంది కాబట్టి రూట్ 2. ఇది రూట్ 2. కాబట్టి ఇంతవరకు ఈ లైన్ వరకు రూట్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడేమో రౌండర్ తీసుకుంటాం. రౌండర్ ఎడ్జ్, ఇక్కడ పెన్సిల్ ఎడ్జ్ ఉంచుకొని ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ నెంబర్ లైన్ మీద ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని ఏమనుకుంటాం? కే అనుకుంటాం. అదే రూట్ 2 వాల్యూ. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత మీరేం చేస్తారంటే సేమ్ ఇదే ప్రాసెస్లో రూట్ 3 చేయండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి నాన్న, ఈ స్టెప్స్ ప్రకారం మీరేం చేస్తారంటే రూట్ 3 చేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ రూట్ 5ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలన్నా. రూట్ 5 నెంబర్ లైన్ మీద చేయాలంటే ఇందాకలాగే మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కదా, రూట్ 2కి ఎలాగైతే చేసామో అలాగే నెంబర్ లైన్ డ్రా చేస్తాం. ఓకేనా? కాకపోతే ఇందాక ఏం చేసాము? స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడేమో రెక్టాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? రెక్టాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ రెక్టాంగిల్ తీసుకోండి. ఇక్కడేమో 0 అనుకుంటాం. ఇక్కడంతా 0. ఇక్కడంత 2 తీసుకుంటాం. ఇక్కడ 2 యూనిట్స్ వచ్చేటట్టు తీసుకుంటాం. ఇక్కడంతా 1 యూనిట్ వచ్చేటట్టు తీసుకుంటాం. ఇప్పుడు మనకి రూట్ 5 కావాలనుకోండి. రూట్ 5 కావాలంటే ఇది ఒక డయాగ్నల్ డ్రా చేసాం ఇలా. ఓకేనా? డయాగ్నల్ డ్రా చేస్తే ఇప్పుడు ఇది హైపాటన్యూస్ అవుద్ది. హైపాటన్యూస్ కావాలంటే ఏం చేస్తాము? రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇదేమో 2 నాన్న, ఇదేమో 1. ఇక్కడ ఉన్న వాల్యూని స్క్వేర్ చేయాలి, ఇక్కడ ఉన్న వాల్యూని స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే ఎంత నాన్న? 4. ఓకేనా? ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 4 ప్లస్ 1 ఎంత? 5. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? కాబట్టి ఇక్కడ మనకి రూట్ 5. ఇది రూట్ 5. రూట్ 2 లాగే ఇక్కడ కూడా ఏమొస్తుంది అంటే రూట్ 5 వస్తుంది. ఇది రూట్ 5. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెన్సిల్ ఎడ్జ్ ఉంచుకుంటాం, ఇక్కడ రౌండర్ ఎడ్జ్ ఉంచుకుంటాం. ఇక్కడ పెన్సిల్ ఎడ్జ్ ఉంచుకొని ఇలా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఇందాక ప్రాబ్లం లాగే ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని రూట్ 5 అనుకుంటాం. ఓకేనా? రైట్. తర్వాత మైనస్ రూట్ 5. రూట్ 5 ఏమో ఇటువైపు వస్తుంది, మైనస్ రూట్ 5 ఏమో ఈ వైపు వస్తుంది. ఓకే, ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రియల్ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాము మనము. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఆల్ రేషనల్ నెంబర్స్ కెన్ బి, డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆల్ రేషనల్ నెంబర్స్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, where p, q are integers, q not equal to 0. There are also other numbers that cannot be written in the form of p by q, where p, q are integers and are called irrational numbers. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. వీ రిప్రజెంట్ ఆల్ రేషనల్ నెంబర్స్
and all irrational numbers and put these on the number line, would there be any point on the number line that is not covered? The answer is no. The collection of all rational and irrational numbers the collection of all rational and irrational numbers are called రియల్ నెంబర్స్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇక్కడ కొన్ని ఏమో రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవేమో రేషనల్ నెంబర్స్ అనుకుందాం. ఇక్కడేమో కొన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం, ఇవి రేషనల్ నెంబర్స్. ఇక్కడ కొన్ని ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఈ కాంబినేషన్ అంటే రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. ఆ రియల్ నెంబర్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? మనము ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ చూడండి నాన్న, ఇవన్నీ ఇది రేషనల్ నెంబరు, ఇవన్నీ రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఇంతవరకు రేషనల్ నెంబర్స్. తర్వాత ఇక్కడ నుంచి వీటి వరకు ఏమున్నాయి? ఇర్రేషనల్ నెంబర్స్. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. డెఫినేషన్ ఏం చెప్పచ్చు? ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఆర్. రైట్. ఇప్పుడు చూడండి, find any two irrational numbers between 1/5 and 2/7. 1/5 and 2/7. 1/5 అంటే ఎంత చూడండి, డివిజన్ చేయడం, డెసిమల్ ఫామ్ రావాలంటే డివిజన్ చేయడం. ఎంత? 0.20. 2/7 అంటే డివిజన్ చేద్దాం, 0.285714. ఇప్పుడు మనము వీటికి మిడిల్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 20కి అబవ్ ఉండాలి, 0.28కి బిలో ఉండాలి. ఏ రేషనల్ నెంబర్స్ అయినా రావచ్చు. 20కి అబవ్ అంటే 0.2012 సో ఆన్. ఇలా ఏవైనా 20కి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అయి ఉండాలి. ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటున్నాం కాబట్టి 20కి అబవ్ ఇది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. తర్వాత 0.28కి బిలో ఉండాలి. ఇవన్నీ ఎన్ని నెంబర్స్ అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన నెంబర్స్. తర్వాత నెక్స్ట్ చూడండి నాన్న, ఎగ్జాంపుల్ 10. ఫైండ్ an irrational number between 3 and 4. ఫైండ్ an irrational number between 3 and 4. నిన్న చెప్పాం మీకు, ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి. మనకి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా. ద రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ ఏ ప్లస్ బి బై 2 ఫార్ములా. అది దేనికి? రేషనల్ నెంబర్కి అయితే ఫార్ములా. కానీ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి చూడండి, ఇర్రేషనల్ నెంబర్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఇర్రేషనల్ నెంబర్ కనుక్కోవాలి. ఇర్రేషనల్ నెంబర్ కనుక్కోవాలి కాబట్టి ఇర్రేషనల్ నెంబర్కి ఫార్ములా చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఈ 3 and 4 రేషనల్ నెంబర్స్. ఈ 2 రేషనల్ నెంబర్స్కి మిడిల్లో మనము ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, 2 రేషనల్ నెంబర్స్కి మిడిల్లో రేషనల్ నెంబర్ అయితేనేమో ఏ ప్లస్ బి బై 2. 2 రేషనల్ నెంబర్స్కి మిడిల్లో ఇర్రేషనల్ నెంబర్ అయితే ఫార్ములా ఏంటి? రూట్ ఏ ఇంటూ బి. ఇది ఫార్ములా ఏంటి? రూట్ ఏ ఇంటూ బి. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది? మనకు 3. బి ప్లేస్లో ఎంత ఉంది? 4. ఏ ప్లేస్లో ఉన్నాము 3, బి ప్లేస్లో 4. రూట్ 3 ఇంటూ 4. రూట్ 3 రాసుకుంటాం. రూట్ 4 అంటే అంత 2 రూట్ 3. ఈ 2 రూట్ 3 అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఒక నెంబర్ ఉన్న ఇర్రేషనల్ నెంబరే. ఒక నెంబర్కి రూట్ ఉన్న ఇర్రేషనల్ నెంబర్. 2 రూట్ 3, 2 ప్లస్ రూట్ 3, 2 మైనస్ రూట్ 3, 2 బై రూట్ 3. ఆల్ దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇది 2 ఇంటూ రూట్ 3 నాన్న. 2 ప్లస్ రూట్ 3 అయినా, 2 మైనస్ రూట్ 3 అయినా, 2 డివైడెడ్ బై రూట్ 3. ఆల్ దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. సో ద ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ రూట్ ఏబి. ఇప్పుడు ఒకవేళ ఇలా అడిగారు అనుకోండి,
ఫైండ్ ద ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3. రూట్ ఆఫ్ 2 into 3, 2 3s ఎంత 6, రూట్ 6. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇవి రేషనల్ నెంబర్సా ఇర్రేషనల్ నెంబర్సా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నుంచి ఇందాక చెప్పాం రూట్ 25 అనేది రేషనలా ఇర్రేషనలా. రూట్ 25 అనేది రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబర్? రూట్ 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఎలా చేసాం? సింప్లిఫై చేస్తే వచ్చింది. అలాగే ఇక్కడ కూడా రూట్ ఉన్నంత మాత్రాన అది ఏ నెంబర్ కాదు. ఇలా కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అని డిసైడ్ చేయలేము, అలాగే రేషనల్ నెంబర్ అని డిసైడ్ చేయలేము. దాన్ని ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. ఇక్కడ చూడండి, సింప్లిఫై చేసేటప్పుడు మనం రేషనల్ నెంబర్స్ మాత్రం ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఆల్రెడీ చెప్పాం మనం. ఇప్పుడు ఎక్స్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇంకొక ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x ఉంది. ఒక ఎక్స్ ఉంది, ఇంకొక వై ఉంది. ఎక్స్ని వైని యాడ్ చేయలేము. ఏం రాసుకుంటాం? ఓన్లీ ఎక్స్ ప్లస్ వై మాత్రమే రాయగలం. అంటే లైక్ టర్మ్స్ మాత్రమే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాం లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అని మనకి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా మనము ఇవి రేషనల్ నెంబర్స్, ఈ 3 రేషనల్ నెంబరు. ఓకే, ఇక్కడ 3 రేషనల్ నెంబర్. చూడండి ఒకసారి, మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి మొత్తము ప్లస్ చేద్దాము. ఇక్కడ 3 + 3 ఎంత? 6 ప్లస్ రూట్ 3కి మైనస్ రూట్ 3కి క్యాన్సిల్. 3 + 3 ఎంత? 6 అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. అలా సింప్లిఫై చేసిన తర్వాత మాత్రమే చేయగలం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 + రూట్ 3, 3 + రూట్ 3, 3 - రూట్ 3. మీకు ఫార్ములా గుర్తు రావాలి. a + b a - b. a + b ఇంటూ a - bకి ఫార్ములా ఏంటి? a² - b². a + b ఇంటూ a - b, a² - b². a అంటే ఎంత? 3. అంతే కదా? a అంటే ఎంత? 3. b అంటే ఎంత? రూట్ 3. 3² అంటే ఎంత? 3² అంటే 9. చూడండి, a² - b². a² అంటేనేమో 3² నాన్న, మైనస్ b² అంటే రూట్ 3². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అని తెలుసు మనకి. 3² అంటే ఎంత? 9. 9 - 3 అంటే ఎంత? 6, విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగే ఇక్కడ చూడండి, 10ని మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి? 2 × 5 రాసుకోవచ్చు. 2కి 2కి క్యాన్సిల్. అంతేనా? 10 మనం ఏం రాసుకుంటాం? 2 × 5 రాసుకుంటాం. 10ని 2 × 5 రాసుకుంటాం. 2కి 2కి క్యాన్సిల్. 5/√5. 5/√5ని ఏం రాసుకుంటాం? ఇక్కడ ఒక √5 మిగులుద్ది. √5 అనేది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? ఇది కూడా అలాగే చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ మోడల్స్ మీరు ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. రాకపోతే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.